హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సర్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 22, 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ఫెస్టివల్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. వార్తలు నిలిచిన హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగము? మరి ఆ రాష్ట్రము ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది? రీసెంట్గా లాస్ట్ 2 డేస్లో మనం డిస్కస్ చేసిన ఒక టాపిక్ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అని చెప్పాను? నాగాల్యాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఈశాన్య రాష్ట్రమైన నాగాల్యాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్. ఒక్క మాటలో చెప్పాలంటే నాగాల్యాండ్ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ, అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు జరుగుతుంది. ఓకేనా? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కల్చర్ రిలేటెడ్గా పోటీ పరీక్షల్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులోనూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పైన పండుగల గురించి కానివ్వండి, మేళాల గురించి కానివ్వండి, జాతరల గురించి కానివ్వండి, మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏ టాపిక్స్ని అయితే చెప్తున్నానో వాటన్నిటిని ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ నాగాల్యాండ్ ఈశాన్య రాష్ట్రం, ఆ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన హార్న్బిల్ ఫెస్టివల్ గురించి మరెందుకు డిస్కస్ చేశాము లాస్ట్ 2 డేస్ బ్యాక్ అంటే, ఇటీవల కంట్రీ పార్ట్నర్స్గా 3 దేశాలు న్యూస్లోకి వచ్చినాయి. ఏ దేశాలు? యూకే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఈ 3 దేశాలు కూడా ఈ సంవత్సరం జరగబోయే నాగాల్యాండ్ రాష్ట్రంలో జరగబోయే హార్న్బిల్ ఫెస్టివల్కి కంట్రీ పార్ట్నర్స్గా న్యూస్లోకి వచ్చినాయి. ఇక అఫీషియల్గా ఎయిర్ ఇండియాని ట్రావెల్ పార్ట్నర్గా ఎంపిక చేయడం అనేది మనం చూసాము. సో ఆ కంటెక్స్ట్లో మనం డిస్కస్ చేసాము. ఇక నాగాల్యాండ్ రాష్ట్రం విషయానికి వస్తే ఒక దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది, ఒకే దేశంతో. అందుకే డైరెక్ట్ అడిగాను క్వశ్చన్. ఏంటి ఆ దేశం అంటే మయన్మార్. సో మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో నాగాల్యాండ్ ఒకటి. గుర్తుపెట్టుకోండి, మణిపూర్ కూడా మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. నాగాల్యాండ్ గురించి ఫోకస్ చేయండి. ఇటీవల నాగాల్యాండ్ రాష్ట్రము తరచూ వార్తల్లోకి వస్తుంది. నాగాల్యాండ్ రాష్ట్రంలో డిస్టర్బ్డ్ ఏరియాస్ అనేవి రెగ్యులర్గా చూస్తాము. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అమల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో నాగాల్యాండ్ రాష్ట్రం కూడా ఉంది. ఇక నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా మనం గవర్నర్ నియామకం గురించి చూసాము. నాగాల్యాండ్ రాష్ట్రానికి అదనపు బాధ్యతల్లో భాగంగా ఏ గవర్నర్ విధులు నిర్వర్తిస్తున్నారంటే అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్కి గవర్నర్గా ఉంటూనే నాగాల్యాండ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలు అనే ఒక టాపిక్ని మనం డిస్కస్ చేసాము. ఇక నాగాల్యాండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఓకేనా? సో ఇదంతా కూడా మనం డిస్కస్ చేసాం. ఇక ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి అంటున్నాను. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోర్సమ్ కోరా ఫెస్టివల్ గురించి చూసాము. అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా గురించి చూసాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? మీరు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ప్రతి టాపిక్ని నేను డిస్కస్ చేస్తున్నాను. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇక చరిత్రలోకి వెళ్తే నాగాల్యాండ్ రాష్ట్రంలో 2000 సంవత్సరం నుండి ఇక ప్రతి ఏడాది కూడా ఈ ఫెస్టివల్ని చూస్తున్నాం. నాగాల్యాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. ఓకేనా? సో నాగాల్యాండ్ ప్రభుత్వం హార్న్బిల్ ఫెస్టివల్ 2025 డిసెంబర్ 1 నుండి 10 వరకు జరుగుతుంది కదా. అందుకోసం యునైటెడ్ కింగ్డమ్ యూకేని, ఐర్లాండ్ని, స్విట్జర్లాండ్ని కంట్రీ పార్ట్నర్స్గా ఎంపిక చేసింది. ఇక ముఖ్యమంత్రి నెఫ్యూ రియో గారు ఈ ప్రకటన చేశారు అధికారికంగా. సరిపోతుంది. రైట్? ఓకేనా? ఎనఫ్. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి టాపిక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి
మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాను కదా. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, మీకు ఇక్కడ చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్క్రిప్ట్ రూపంలో, మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ఇప్పటివరకు మన యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో చూడండి, ఈరోజే ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. అండ్ ఇక్కడ డైలీ సిఏ కోర్స్ ఉంది కదా, యాక్చువల్గా లాస్ట్ 2 days బిఫోర్ ఈ కోర్స్ ప్రైస్ 1500 ఉండే, ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 299 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఇందులో మీకు యూట్యూబ్ క్లాస్లో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ టాపిక్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటాయి, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అందులో డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇక CA 360 కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో వీడియోల రూపంలోను మరియు పీడిఎఫ్ రూపంలోను, మంత్లీ మ్యాగజైన్స్ రూపంలోనూ అందిస్తున్న కోర్సు CA 360. ఇక GS టెస్ట్ సిరీస్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ GS టెస్ట్ సిరీస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఇస్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఇండియన్ పాలిటీ కోర్సు అండ్ మిషన్ 100 UPSC టెస్ట్ సిరీస్, ప్రతి కోర్స్ పైన కూడా ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈరోజే అవైల్ చేసుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. దాదాపు మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు చూసినట్లయితే రక్షణ రంగానికి సంబంధించి 1 లేదా 2 టాపిక్స్ని మినిమంగా మనం డిస్కస్ చేస్తాము. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? వార్తల్లో కనిపిస్తున్నాయి కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని ఐడెంటిఫై చేయండి. వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు అండ్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్, అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, రక్షణ రంగ నివేదికలు, అండ్ ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, అండ్ ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి కుదుర్చుకుంటున్న ఒప్పందాలు మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇలా 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలిచిన ఒక విన్యాసము, ఇటీవల చాలా విన్యాసాల గురించి మనం చూసాము. మలబార్ ఎక్సర్సైజ్ గురించి చూసాము, మిత్రశక్తి గురించి చూసాము, విన్ బ్యాగ్స్ గురించి చూసాము, అజేయ వ్యారియర్ గురించి చూసాము. ఇక అంతర్గత విన్యాసాల విషయానికి వస్తే ఎక్సర్సైజ్ త్రిశూల్ గురించి చూసాము. అండ్ ప్రచండ ప్రహార్ అనేది షెడ్యూల్ అయిపోయింది, దాని గురించి చూసాము. ఇక్కడ మన అంతర్గత ఒక విన్యాసం ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి, ICG వారికి సంబంధించిన ఒక విన్యాసము సాగర్ కవచ్. సాగర్ కవచ్ అనే విన్యాసం న్యూస్లో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు కోస్ట్ వైపున మరియు కొంకన్ కోస్ట్, మహారాష్ట్ర, గోవా ఆ కోస్ట్ ఏరియా ఉంటుంది కదా, ఆ కోస్ట్ ఏరియాలో రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించిన ఒక విన్యాసము సాగర్ కవచ్. సరిపోతుంది. ఇది ద్వైవార్షిక విన్యాసం, అంటే బై ఎన్నియల్ అంటే అక్కర్స్ వన్స్ ఫర్ ఎవ్రీ 2 years, 2 ఏళ్లకు ఒకసారి కనిపించేది బై ఎన్నియల్. బై యాన్యువల్ అంటే సంవత్సరంలో 2 సార్లు కనిపించే విన్యాసం సాగర్ కవచ్. గుర్తుంచుకోండి. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేస్తే ఈ టాపిక్ కనబడుతుంది ఈరోజు. ఓకేనా? సో తమిళనాడు కుడలూరు, విల్లుపురం జిల్లాలో ద్వైవార్షిక తీర భద్రత అంటే కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక విన్యాసం సాగర్ కవచ్ అనేది ప్రారంభమైంది. అనేక భద్రతా సంస్థలు, తీర పహార విభాగాలు, మెరైన్ యూనిట్లు కలిసి నిర్వహించే విన్యాసం సముద్ర మార్గం ద్వారా వచ్చే ప్రమాదాలు, చొరబాట్లు, అక్రమ ప్రవేశాలను ఎదుర్కొనే నిజ సమయ సిద్ధతను పరీక్షించే లక్ష్యంతో రూపొందించబడింది. సరిపోతుంది. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సహా అనేక విభాగాలు సమన్వయంతో ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకేనా? తమిళనాడు కోస్ట్ వైపున జరిగింది, అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర, గోవా కోస్ట్ వైపున కూడా ఈ విన్యాసం జరిగింది. ఇక అంతర్గత విన్యాసాల విషయానికి వస్తే రీసెంట్గా త్రిశూల్ ఎక్సర్సైజ్, ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ రాజస్థాన్, గుజరాత్, ముఖ్యంగా వెస్టర్న్ ప్రాంతంలో, ముఖ్యంగా పాక్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఒక విన్యాసము. ఇక ప్రచండ ప్రహార్ అనేది ఈస్టర్న్ వైపున అంటే ఇండో సైనో బార్డర్లో నిర్వహిస్తామని చెప్పేసి రీసెంట్గా షెడ్యూల్ న్యూస్లోకి వచ్చింది. ఇవన్నీ చూడండి. ఓకేనా? ఆల్రెడీ అవన్నీ మనం డిస్కస్ చేసాము. ఇక ICG ఇండియన్ కోస్ట్ గార్డ్ 1977 ఇయర్లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం ICGకి డైరెక్టర్ జనరల్గా పరమేశ్ శివమణి గారు ఉన్నారు. అభ్యర్థులు గుర్తుంచుకోండి, వార్తల్లో ఒక టాపిక్ కనిపించిందంటే దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ICG విన్యాసం అని చెప్తే సరిపోతుంది, కానీ ICG ఎప్పుడు ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఏంటి, ప్రస్తుత డైరెక్టర్ జనరల్, ఈ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను మీకు, జీకే పాయింట్స్గా యూజ్ అవుతాయి.
ఇక ఇండియన్ నేవీ 1612లో ప్రారంభితమైంది. ఇక ఆధునిక రూపం ప్రస్తుతం మనం చూస్తున్న నేవీ అనేది 1947. దినేష్ కే త్రిపాఠి గారు ప్రస్తుతం నేవీ చీఫ్గా ఉన్నారు. ఇక తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే డిఎంకే అధికారంలో ఉంది, స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా, భారత తీరరేఖ పొడవు ఏంటి ఇదంతా కూడా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందము, ఒక ఆయుధ సరఫరా కోసం ఆల్ టెరెన్ వెహికల్కి సంబంధించి. ఇటీవల రక్షణ రంగంలో వాహనాల గురించి, ఆల్ టెరెన్ వెహికల్స్ గురించి తరచూ చూస్తున్నాము. ఉదాహరణకు చెప్పాలంటే భారత రక్షణ రంగంలో మొట్టమొదటిసారి ఈ వెహికల్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వీర్ అనే పేరుతో రీసెంట్గా కమిషన్ చేయబడింది. వీర్ ఎలక్ట్రిక్ వెహికల్ రక్షణ రంగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్, ఆల్ టెరెన్ ఎలక్ట్రిక్ వెహికల్. దాన్ని ప్రవేగ్ అనే సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ తయారు చేసిందని చెప్పాను. ఇది కూడా ఆల్ టెరెన్ వెహికలే, కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కాదు. ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ మరియు భారతదేశానికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ దీనికి సంబంధించిన ఒప్పందంతో న్యూస్లోకి వచ్చినాయి. సో ఈ వాహనం పేరు ఏంటంటే BVS-10 సింధు. BVS-10 సింధు ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వాహనాలు. ఆల్ టెరైన్ అంటే భౌగోళిక స్వరూపం ఎలా ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితులైనా కూడా ప్రయాణం చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. చూడండి, ఓకేనా. ఈ వాహనాల సరఫరా కోసం 2 సంస్థల మధ్య ఒప్పందం. మన భారతదేశానికి సంబంధించిన ఎల్ఎన్టీ లార్సెన్ అండ్ టోర్బో మరియు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న BAE సిస్టమ్స్ మధ్య ఒప్పందము. ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో పార్టీస్ ఎవరు అంటే ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది, దేనికోసం ఒప్పందం కుదిరింది, ఎనఫ్. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సెన్ అండ్ టోబ్రో మరియు BAE సిస్టమ్స్ లండన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ కలిసి భారత సైన్యానికి రక్షణ రంగంలో సేవల కోసము BVS-10 సింధు అనే ప్రత్యేక ఆల్ టెరెన్ ఆర్మర్డ్ వాహనాల్ని సరఫరా చేసేందుకు ఒప్పందాన్ని సాధించారు. BVS-10 సింధు ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, యుక్రెయిన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు ఉపయోగిస్తున్న BVS-10 యొక్క భారత అవసరాలకు అనుగుణంగా మెరుగుపరిచిన వేరియంట్ BVS-10 సింధు. అందుకే ఓకేనా, సరిపోతుంది. రైట్. అధిక మొబిలిటీ, బలమైన ఆర్మర్, వ్యూహాత్మక ఆపరేషన్ సామర్థ్యాల వల్ల ఇది హిమాలయ ప్రాంతాల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్, పహార విధుల్లో కీలక పాత్ర పోషించగలిగే సామర్థ్యము. రైట్. ఎల్ఎన్టీ ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. BAE సిస్టమ్స్ ఒప్పందం కదా, లండన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక భారత సైన్యం 1895లో స్థాపన. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ వచ్చేసి ఉపేంద్ర ద్వివేది గారు. ఓకేనా, సరిపోతుంది. ఇక యూకేకి సంబంధించి యూకే రాజధాని వచ్చేసి లండన్, కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ప్రస్తుతం యూకే ప్రధానమంత్రిగా కేర్ స్టార్మర్ గారు ఉన్నారు. ఇక సరిపోతుంది. రైట్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ఎక్కువ శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months 1 year 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గమనించండి, వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తించండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్, అలాంటి టాపిక్స్లో ఒకటి ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఐఐటీస్ గురించి మనము కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా వార్తలు చూస్తున్నాం. కారణం ఏంటంటే ఏదో ఒక ఇన్నోవేషన్తో అవి న్యూస్లోకి వస్తున్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్న వివిధ దేశాల్లో ఐఐటీ క్యాంపస్లు ఏర్పాటవుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. మరి అలాంటి ఐఐటీల్లో ఒక ఐఐటి బిలాయ్, ఐఐటి బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది. బిలాయ్ ఐఐటి బిలాయ్, ఆస్ట్రియా TU గ్రాజ్, ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక యూనివర్సిటీ అనుకోండి. TU గ్రాజ్ మధ్య అంతర్జాతీయ సహకారానికి MOU అనేది రీసెంట్గా కుదిరింది. ఐఐటి బిలాయ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ మరియు ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. చాలా ప్రధాన కేంద్రాలు ఉంటాయి అక్కడ. UNODC, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అని రీసెంట్గా మనం డిస్కస్ చేస్తాము అటువంటివి. ఓకేనా. ఆస్ట్రియాలోని ఒక యూనివర్సిటీ గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ TU, గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మధ్య ఒప్పందము. మరి యూనివర్సిటీల మధ్య, అది కూడా సాంకేతిక విద్యా సంస్థల మధ్య ఒప్పందం అంటే ఎందుకోసం ఉద్దేశించబడింది? అకాడమిక్, పరిశోధన, సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ అవగాహన ఒప్పందం అనేది జరిగింది. ఓకేనా. గ్లోబల్ రీసెర్చ్ ప్రాధాన్యాలు మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు
ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన 17 లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటి సాధన కోసము. ఓకేనా, సరిపోతుంది. ఈ రెండు సంస్థలకు పరస్పరం ముఖ్యంగా భావించిన రంగాల్లో ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ను భాగస్వామ్యం ప్రోత్సహిస్తున్నట్టు ఈ ఒప్పందము. సరిపోతుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇటువంటివి. సో ఈ ఇరు సంస్థలు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో సహకారం అందించుకోవాలని. రైట్. ఐఐటి బిలాయ్ 2016లో స్థాపితము. బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది. టియు గ్రాస్ ఆస్ట్రియాలోని ప్రముఖ యూనివర్సిటీ. ఓకేనా, సరిపోతుంది. ఛత్తీస్గఢ్ రాజధాని వచ్చేసి రాయ్పూర్. రీసెంట్గా మనం నవంబర్ 1 రోజున చూసాము ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవము. ఓకేనా. విష్ణుదేవ్ సాయ్ గారు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది. ఇక ఆస్ట్రియా రాజధాని వచ్చేసి వియన్నా, కరెన్సీ యూరో. ప్రస్తుతం ఆస్ట్రియాకి ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ గారు ఉన్నారు. ఒక దేశం న్యూస్లో ఉందంటే దాని రాజధాని చెప్తున్నాను, కరెన్సీ చెప్తున్నాను, ఆ దేశంలో అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, ప్రధాని, ఇటువంటివన్నీ కూడా కవర్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి ఎంత డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా, రైట్. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సూపర్లేటివ్ దక్షిణ రైల్వే. సో సదర్న్ రైల్వే వారు దేశంలోనే మొట్టమొదటి కోస్ట్ టు కోస్ట్ అంటే తీర ప్రాంతము, కోస్ట్ టు కోస్ట్ పార్సిల్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించబోతున్నారంట. షెడ్యూల్ అనేది న్యూస్లో ఉంది. రానున్న డిసెంబర్ 12న ప్రారంభమవుతుందంట. కోస్ట్ టు కోస్ట్ అంటే కోస్టల్ రెండు ప్రాంతాలను కలిపే ఒక పార్సిల్ ఎక్స్ప్రెస్. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దక్షిణ రైల్వే రాయ్పురం అంటే ఇక్కడ చెన్నై తమిళనాడు, మరియు మంగళూరు ఇక్కడ కర్ణాటక, ఈ ప్రాంతాల మధ్య నడిచే దేశంలోని తొలి కోస్ట్ టు కోస్ట్ పార్సిల్ ఎక్స్ప్రెస్ సేవను ప్రారంభించబోతోంది రైల్వేస్ వారు. ప్రస్తుతం రైల్వే శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ఈ రైలు సర్వీసు డిసెంబర్ 12న మంగళూరు సెంట్రల్ నుంచి బయలుదేరి తదుపరి రోజు చెన్నై చేరుతుందంట. తిరుగు ప్రయాణం మళ్ళీ డిసెంబర్ 16న రాయపురం నుంచి ప్రారంభమవుతుందంట. సరిపోతుంది. ఓకేనా, ఏ ప్రాంతాలు కనెక్ట్ చేసేది? తమిళనాడు, కేరళ తీర ప్రాంతాలను అనుసంధానించే ఈ కొత్త లాజిస్టిక్ కారిడార్ సమయపట్టిక ఆధారిత నమ్మకమైన డెలివరీ మోడల్ అందించి వ్యాపార అవసరాలకు అనుగుణంగా సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందంట. సరిపోతుంది. ఏ ప్రాంతాల మధ్య ఎనఫ్. ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి కూడా పోటీ పరీక్షలు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి, వందే భారత్కి సంబంధించి కానివ్వండి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానివ్వండి, ఇటువంటి సూపర్లేటివ్స్ కానివ్వండి ఇంపార్టెంట్. రైట్. సో దక్షిణ రైల్వే, సదర్న్ రైల్వే 1951లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నై. గుర్తుంచుకోండి. సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన సికింద్రాబాద్ అలాగా. ఓకేనా, రైట్. మంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. భారత రైల్వే 1853 ఏప్రిల్లో తొలి రైలు నడిచింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ రవాణా నెట్వర్క్లలో ఒకటి. ఓకేనా. ఇక తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇండోనేషియా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. ఇండోనేషియాలోని చాలా అగ్నిపర్వతాల గురించి మనం చూస్తున్నాము. ఇండోనేషియా భౌగోళిక ప్రాంతం ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే దీవులు కానివ్వండి, దేశాలు కానివ్వండి, ఎక్కువగా ఎర్త్క్వేక్స్తో, సునామీస్తో, లేదంటే వాల్కనో ఎరప్షన్స్తో న్యూస్లోకి వస్తాయి. ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. మరి మౌంట్ సెమురు అగ్నిపర్వతం అనేది ఇటీవల తరచూ బద్దలవుతోంది. చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియా. అందువల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళని వేరే ప్రాంతాలకి తరలిస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి ఇంకా ముదిరితే ఎమర్జెన్సీని కూడా విధిస్తామని చెప్పింది ఇండోనేషియా. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇండోనేషియా రాజధాని వచ్చేసి జకర్తా. కానీ బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా ఇండోనేషియా తన రాజధానిని మార్చుకుంటోంది. ఎక్కడి నుండి? జకర్తా నుండి నుసంతరాకి. ఓకేనా, సరిపోతుంది. వరుస విస్ఫోటనాల తర్వాత ఇండోనేషియా అధికారులు మౌంట్ సెమురు అగ్నిపర్వతం హెచ్చరిక స్థాయిని అత్యున్నత స్థాయికి పెంచారంట. ఓకేనా, మౌంట్ సెమురు జావా దీవిలోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో అంటాము. ఓకేనా, సరిపోతుంది. మహామేరు అగ్నిపర్వతం అన్న కూడా అదే.
ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న దేశాల్లో ఒకటి. సుమారు 130 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. అందుకే ఎక్కువగా ఇండోనేషియాకు సంబంధించిన అగ్నిపర్వతాలు మనం చూస్తూ ఉంటాము. లెవటోబి, లక్కీ లక్కీ అని ఇటీవల చూస్తాం అలాగా. ఓకేనా, మౌంట్ సినబంగ్ అని ఇలాంటివి. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ప్రపంచంలోని 75% అగ్నిపర్వతాలు కానివ్వండి, విపత్తులు కానివ్వండి ఈ ప్రాంతంలోనే సంభవిస్తూ ఉంటాయి. ఇక రీసెంట్గా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా, వరల్డ్ టాయిలెట్ డే ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ 19th రోజున జరుపుకుంటాము. ఆ సందర్భంగా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి ఉంటుంది కదా, అంటే మంత్రిత్వ శాఖలు. ఈ కార్యక్రమం పేరేంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభించిన అవగాహన కార్యక్రమం అంటారు. సో ఏదన్నా రీసెంట్ ఇనిషియేటివ్స్ ఉంటే కన్సర్న్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ నుండో చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా సిఆర్ పాటిల్ గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలోని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వారు ప్రారంభించిన ఒక కార్యక్రమము. ఆ కార్యక్రమం ఏంటంటే హమారా శౌచాలయ్ హమారా భవిష్య. 19th నవంబర్ నుండి 10th డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అనేది అమల్లో ఉంటుంది ప్రభుత్వ పరిధిలో. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా నవంబర్ 19th రోజున ప్రారంభమైంది. ఓకేనా, వరల్డ్ టాయిలెట్ డే 2025 సందర్భంగా జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా హమారా శౌచాలయ హమారా భవిష్యత్ ప్రచారాన్ని ప్రారంభించింది. గ్రామ పంచాయతీ స్థాయిలో మరుగుదొడ్లను అంటే టాయిలెట్స్ని అప్గ్రేడ్ చేయాలి. వాటి నిర్వహణను మరింత బలోపేతం చేయాలి. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, సముదాయ ఆధారిత శానిటేషన్ బాధ్యతను అంటే కమ్యూనిటీ బేస్డ్ పెంపొందించడం ఈ జాతీయ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యము. కార్యక్రమం పేరు గుర్తుంచుకోండి. ఉద్దేశం ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ, ఎన్ఎఫ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది. గ్రామీణ శానిటేషన్ మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్య భద్రత, పరిశుభ్రత, నీటి కలుషణ నివారణలో దీర్ఘకాలిక లాభాలు సాధించేందుకు ఈ ప్రచారం దోహదపడుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇటీవల న్యూస్లో ఉన్న దేశవ్యాప్త శానిటేషన్ ప్రచార కార్యక్రమము హమారా శౌచాలయ హమారే భవిష్యత్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు. గ్రామీణ ప్రాంతాలు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనుకుంటారు, కానీ కాదు. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, అందులోని డిపార్ట్మెంట్ ఆఫ్ శానిటేషన్ పరిధిలో. ఓకేనా, సరిపోతుంది, రైట్. సో ఇక భారతదేశంలో ఇప్పటికే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది అమల్లో ఉంది. 2014 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన అమల్లోకి వచ్చింది. ఇక స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ 2014లో ప్రారంభము. ఓపెన్ డిస్ఫికేషన్ ఫ్రీ భారత్ లక్ష్యంతో గ్రామీణ శానిటేషన్ విస్తరణ, రైట్. ఇక వరల్డ్ టాయిలెట్ డేని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 19th సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ రోజే ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా. శానిటేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కోసం UN 2033లో ఈ డేకి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రకటించింది, రైట్. ఇక వార్తలో నిలిచిన ఒప్పందాల గురించి చూద్దాము. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మరియు సింగరేణి మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటో సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ. మరి అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో సహకారం కోసం 2 సంస్థలు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మరియు సింగరేణి మధ్య ఒప్పందం అనేది కుదిరింది. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి సిఎండి ప్రస్తుతం బలరాం గారి ఆధ్వర్యంలో మరియు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఒప్పందాలు జరిగినాయి. సింగరేణి సిఎండి గారు తెలిపిన పాయింట్స్ ఏంటంటే, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తారంట. సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 5000 మెగావాట్లకు పెంపొందించడానికి నిర్ణయించిందంట. మనుగురు వద్ద జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకి ప్రతిపాదన. అంతకుముందు మనుగురు అంటే హెవీ వాటర్, ఓకేనా, అది గుర్తొస్తుంది. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణానికి దిశానిర్దేశ చర్యలు చేయడం అంట. ఓకేనా, ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది, ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా, రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఓకేనా, ఎన్టీపీసీ సంస్థలో భాగం ఇది. ముఖ్యంగా గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఓకేనా, రైట్. ఇక భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, వికసిత భారత లక్ష్యాలు ఏంటి, ఇటువంటివి అడుగుతారు. 2070 నాటికి వికసిత భారత్ ఏమో 2047, అది కాకుండా ఇప్పుడు మనం పంచామృత లక్ష్యాలు చూసాం కదా, COP26 గ్లాస్గో సదస్సు. సో 2070 నాటికి
నెట్ జీరో లక్ష్యంతో భారీ పునరుత్పాదక శక్తి విస్తరణలో మనం ముందంజలో ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు. భారతదేశంలో పరిశ్రమల రంగంలో అత్యధిక ఉపాధి వాటా ఎంఎస్ఎంఈ నుండే వస్తుంది, ఉపాధి అవకాశాలు. అటువంటి ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి ఇప్పటికే ప్రభుత్వము ఉద్యమ్ పోర్టల్ అని చాలా రీసెంట్గా ఎంఎస్ఎంఈకి సంబంధించి కేటగరైజేషన్ కూడా కొత్తగా అమల్లోకి వచ్చింది. April 1, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ గురించి మీకు చాలాసార్లు అడిగాను, మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఓకేనా. ఎంఎస్ఎంఈలకు అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రుణ ప్రవాహం పెంచేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు సిడ్బీ మధ్య ఒప్పందం. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్నో, యూపీ కేంద్రంగా పనిచేస్తుంది. November 18, 2025 రోజున బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు సిడ్బీ కలిసి ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లకు రుణ ప్రాప్యతను పెంచే వర్కింగ్ క్యాపిటల్ సహకారాన్ని విస్తరించే ఉద్దేశంతో ఒక ఎంఓయూపై సంతకాలు చేశారంట. ఈ ఒప్పందం ద్వారా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు మరింత సులభమైన క్రెడిట్, వేగవంతమైన ప్రాసెసింగ్, వ్యాపార విస్తరణకు అవసరమైన ఆర్థిక మద్దతు అందించబడుతుంది. స్టార్టప్ ఎకోసిస్టమ్కి ప్రత్యేక ఫైనాన్సింగ్ మోడళ్ల ద్వారా సహాయం చేయడం కూడా ఈ భాగస్వామ్య లక్ష్యాల్లో ఒకటే అంట. సరిపోతుంది. ఓకేనా. బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో స్థాపన. రైట్, ఎనఫ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ ప్రోత్సాహక పథకాలు ఏంటంటే, ఒకటి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, నెక్స్ట్ పిఎంఈజీపీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ముద్రా రుణాలు అండ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఇటువంటివి. ఓకేనా. ఇక వార్తలో నిలిచిన నివేదికల గురించి చూద్దాము. ఏదైనా ఒక నివేదిక వార్తలో నిలిచింది అంటే ఆ నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు, అందులోని గణాంకాలు ఏంటి, అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి ఎక్కువగా చూడాలి. ఇక్కడ WHO విడుదల చేసిన ఒక నివేదిక, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది April 7, 1948 రోజున ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి ఏడాది April 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. WHO రీసెంట్గా టీబీ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేసింది. అందులో భారతదేశానికి సంబంధించి గణాంకాలు ఏంటి, ఆల్రెడీ మనము ఎర్లియర్ క్లాసెస్లో టీబీ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసాము. ప్రపంచంలో నమోదవుతున్న టీబీ కేసులు, క్షయ కేసులు ఏవైతే ఉంటాయో అందులో ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో భారతే ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశము. 27% ప్రపంచంలోని మొత్తం కేసుల్లో ఇండియాలో నమోదవుతున్నాయని గుర్తుంచుకోండి. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి టీబీ కేసులు అనేవి తగ్గుముఖం పడుతున్నాయని చెప్తున్నారు. చూద్దాం. సో బలమైన పర్యవేక్షణ, మానిటరింగ్, ముందస్తు గుర్తింపు, ఎర్లీ డిటెక్షన్ అన్నట్టు, చికిత్స విస్తరణ వంటి చర్యల ఫలితంగా భారత్లో టీబీ కేసులు మరియు మరణాలు గణనీయంగా తగ్గాయని WHO ఇటీవల విడుదల చేసిన టీబీ రిపోర్ట్ 2025 తెలిపింది. ఓకేనా. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇక్కడ 2015లో ప్రతి లక్ష జనాభాకు 2015 సంవత్సరంలో ప్రతి లక్ష జనాభాకు 237 కేసులుంటే అది కాస్త 2024 వరకు 187కు తగ్గింది. అంటే అంతకుముందు లక్ష జనాభాకి ఇన్ని కేసులు ఉంటే ఇప్పుడు లక్ష జనాభాకి ఇన్ని కేసులు, తగ్గుముఖం పడుతున్న కేసులు గుర్తుంచుకోండి. 21% తగ్గుదల నమోదైంది. ఇదే కాలంలో మరణాలు కూడా 25% తగ్గినాయి అంట. కేసుల సంఖ్య తగ్గుతుందంటే ఆటోమేటిక్గా మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది కదా. చికిత్స కవరేజ్ ఏమో 2015లో 53% నుంచి 2024లో 92% పెరగడం పెద్ద పురోగతిగా గుర్తించబడుతుంది. చికిత్స విస్తరణ పెరుగుతోందంట. ఓకేనా. గత దశాబ్దంలో టీబీ కేసులు పెరిగాయన్న కొన్ని వాదనలను సెంట్రల్ టీబీ డివిజన్ ఖండిస్తూ దేశంలో టీబీ నియంత్రణ ప్రయత్నాలు సరైన దిశలో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇప్పటికే చాలా కార్యక్రమాలు అమలు చేస్తుంది. కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? జేపీ నడ్డా గారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా వచ్చే సంవత్సరాల్లో టీబీని నిర్మూలించాలన్న ప్రభుత్వ కట్టుబాటు మరింత బలంగా కొనసాగుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సో మీకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉంది కదా, ప్రతి టాపిక్ కూడా సోర్స్ అనేది అఫీషియల్గా తీసుకుంటున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, ఉదాహరణకి ఈ టాపిక్ నేను న్యూస్ ఆన్ ఎయిర్ మీరు ఓపెన్ చేయొచ్చు, అందులో కనబడుతుంది ఈరోజు చూడండి. న్యూస్ ఆన్ ఎయిర్ నుండి కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో నుండి కానివ్వండి,
లేదంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ అయితే ఉదాహరణకు G20 సమావేశాలు అటువంటి అయితే అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాను. జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు సమాచారాన్ని సేకరించి ఆ టాపిక్స్ సమాచారాన్ని నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా? ప్రతిరోజు చూడండి, మీకు ప్రతి టాపిక్ కవర్ అయిపోతుంది. WHO ఎప్పుడు ఏర్పాటైంది? సెంట్రల్ టీబీ డివిజన్ జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం అమలు బాధ్యత. ఓకేనా? నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది 1962, లక్ష్యం 2025 నాటికి టీబీ నిర్మూలించాలని. ఇప్పటికే టీబీ ముక్త్ భారత్ ఇనిషియేటివ్ అనేది అమల్లో ఉంది. ఓకేనా? ట్యూబర్క్యులోసిస్ అనేది దేని ద్వారా వస్తుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇక ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధకు సంబంధించి ఏ విధంగా ఉంది మన దేశంలో పరిస్థితులు అని చెప్పేసి డీల్ వారిచ్చిన ఒక నివేదిక. భారత కంపెనీలలో ఏ వినియోగం అనేది మందగింపులో ఉందంట. డీల్ నివేదిక. దేశంలో కృత్రిమ మేధపై చర్చలు పెరుగుతున్న భారత కంపెనీల ఏ వినియోగం మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నట్లు ఒక హెచ్ఆర్ ప్లాట్ఫాము డీల్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. కృత్రిమ మేధ విషయంలో మొత్తం భారతీయ సంస్థలు అన్నింటినీ తీసుకుంటే అందులో 45% కంపెనీలు ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, 38% మధ్య దశలో, కేవలం 17% మాత్రమే అడ్వాన్స్డ్ దశలో ఏఐను ప్రధాన వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించాలి. ఇటీవల యువ ఏఐ ఫర్ ఆల్ అని చెప్పేసి యువతలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల నైపుణ్యం కలగాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఫ్రీగా ఒక 4-5 అవర్స్ మాడ్యూల్స్ని కూడా ఇస్తోంది. మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను ఎందులో ఉంటుంది సోర్స్ అనేది కూడా. ప్రపంచవ్యాప్తంగా 22 మార్కెట్లలోని 5,500 కంపెనీలపై సెప్టెంబర్లో నిర్వహించిన ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడైనవి అంట. ఏఐ వినియోగం పెరుగుతున్న కొత్త నైపుణ్య శిక్షణ అధికారికంగా అమలు చేస్తున్న భారతదేశంలో కేవలం 54% సంస్థలు మాత్రమే. ఇది గ్లోబల్ సగటు 67% కంటే గణనీయంగా తక్కువనంట. ఇక మానవ వనరుల కార్యకలాపాల్లో ఏఐ ప్రధాన వినియోగం ఉద్యోగుల నిర్వహణ విషయంలో 66%, నియామకాల విషయంలో 57% అంట. ఓకేనా? సరిపోతుంది. ఏఐ కారణంగా అంతర్జాతీయంగా 91% కంపెనీలో ఉద్యోగ విధుల స్వరూపం మారిందంట. ఏఐ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రతి రంగం పైన. ఏఐ అమలుకు గాను 34% సంస్థలు పెద్ద స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినాయి. రైట్? సరిపోతుంది. రైట్. ఇక భారతదేశంలో ఏఐ కార్యక్రమాలు ఇండియా ఏఐ మిషన్ గుర్తుంచుకోండి. ఏఐ ఫర్ ఆల్, నీతి ఆయోగ్, ఐరావత్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్. వార్తలు ఇస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలపైన ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇక్కడ రీసెంట్గా ఒక వ్యాక్సిన్ అనేది న్యూస్లో ఉంది. ఆ వ్యాక్సిన్ పేరు చూడండి, ఏ సంస్థ దాన్ని తయారు చేసింది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బయాలజికల్ ఈ అనే సంస్థ, బయాలజికల్ ఈ అనే సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? మన హైదరాబాద్. హైదరాబాద్ అనేది ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత ఉన్న, ముఖ్యంగా ఫార్మా రంగానికి సంబంధించిన చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హైదరాబాద్కి చాలా సంస్థలు ఉన్నాయి. భారత్ బయోటెక్, బయాలజికల్ ఈ ఇలా. సో బయాలజికల్ ఈ వారు అభివృద్ధి చేసిన ఒక వ్యాక్సిన్, టీకా న్యూబైవాక్స్ 14. న్యూబైవాక్స్ 14 అనేది రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ప్రీ క్వాలిఫికేషన్ని పొందిందంట ఇటీవల. ఓకేనా? ఇక ప్రీ క్వాలిఫికేషన్ అంటే అప్రూవల్కి దగ్గర ఉంది. బయాలజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన 14 వాలెంట్ న్యూమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్ న్యూబైవాక్స్ 14 దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అర్హత లభించింది. WHO ప్రీ క్వాలిఫికేషన్ పొందిన BE టీకాల్లో ఇది 11వది అంట. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకంగా న్యూమోనియా సెరోటైప్స్ వల్ల వచ్చే న్యూమోకోకల్ వ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తుంది. ఓకేనా? సరిపోతుంది. ఇక WHO ప్రీ క్వాలిఫికేషన్ లభించడం వల్ల టీకాను ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు అందించే మార్గం సుగమవుతుందని సంస్థ చెప్తుంది. ఏం లేదు, భారతదేశంలో అందుబాటులో ఉన్న టీకా ఇక ప్రపంచ మార్కెట్లోకి విస్తరిస్తుంది. అందుకోసం ప్రీ క్వాలిఫికేషన్ పొందింది WHO నుండి. రైట్? అడగవచ్చు. బయాలజికల్ ఈ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక రీసెంట్గా కరెంటు పాలిటీలో భాగంగా మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాము. నిన్నటి క్లాస్లో కూడా చూడండి, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, రాష్ట్రపతి గారు అడిగిన 14 ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి సంబంధించిన ఆ 14 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ రీఫార్మ్స్ చట్టం 2021లో కొన్ని నిబంధనలు కొట్టివేసిందంట.
ట్రిబ్యునల్ రీఫార్మ్స్ చట్టంలోని కొన్ని నిబంధనలు కొట్టివేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగం అంటే ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాము. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీం జ్యుడిషియరీ గురించి ప్రస్తుతం సుప్రీంకోర్టుకి సీజేఐగా బిఆర్ గవాయ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో 52వ ప్రధాన న్యాయమూర్తి గారు. తన ఆధ్వర్యంలో రీసెంట్గా బెంచ్ ఇచ్చిన తీర్పు. సో ట్రిబ్యునల్ రీఫార్మ్స్ చట్టం 2021లోని పలు ప్రధాన నిబంధనలను సుప్రీంకోర్టు చెల్లుబాటు కానివిగా ప్రకటించింది. గతంలో కొట్టివేసిన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించిందని తీర్పులో చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలో బెంచ్ ఈ చట్టం ట్రిబ్యునల్ సభ్యుల నియామకాలు, పదవీకాలం, సేవా షరతులపై అధికాధిత్యాన్ని కార్యనిర్వాహక విభాగానికి ఇవ్వడము, దాని ద్వారా న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. ఓకేనా. డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇంపార్టెంట్, మౌలిక స్వరూపంలో భాగము. కార్యనిర్వాహక నియంత్రణకు వ్యతిరేకంగా నిలుస్తూ ట్రిబ్యునల్ స్వతంత్రత, నిష్పక్షపాత విధానము, రాజ్యాంగ సమతుల్యతను భంగపరిచే నిబంధనలు ఆమోదయోగ్యం కాదని కోర్టు తేల్చెప్పి అందులో కొన్ని నిబంధనలు కొట్టివేసింది. ఓకేనా, సరిపోతుంది. సుప్రీంకోర్టుకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ట్రిబ్యునల్ రీఫార్మ్స్ చట్టం 2021. ఓకేనా. ట్రిబ్యునల్లో నియామకాలు, పదవీకాలం, సేవా షరతులు, అర్హతలు వంటి అంశాలను నియంత్రించేందుకు కేంద్రం రూపొందించిన చట్టము. ఓకేనా. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన సూచన ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్యనిర్వాహక నియంత్రణకు వ్యతిరేకంగా నిలుస్తూ ట్రిబ్యునల్ స్వతంత్రత, నిష్పక్షపాత విధానం, రాజ్యాంగ సమతుల్యతను భంగపరిచే నిబంధనలు ఆమోదయోగ్యం కాదని చెబుతూ 4 నెలల్లో వచ్చే 4 నెలల్లో జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది, సూచన చేసింది. అందులో భాగంగా దేశంలోని అన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, నియామకాలు, పరిపాలన ప్రక్రియలో పారదర్శకత మరియు ఏకరూపత కోసం ఈ సంస్థ అత్యంత అవసరం అని చెప్పింది. దీని ఆవశ్యకతని చెప్పింది సుప్రీంకోర్టు. జాతీయ స్థాయిలో ట్రిబ్యునల్ల కోసము జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ని ఏర్పాటు చేయాలని. మీకు ట్రిబ్యునల్ అని, కోర్టు అని తరచు వింటూ ఉంటారు. కోర్టు అంటే ఏంటంటే అన్ని రకాల వివాదాలను పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఏ పర్పస్ కోసం అయితే ట్రిబ్యునల్ పనిచేస్తుందో అందుకోసం. ఉదాహరణ చెప్పాలంటే గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణానికి సంబంధించింది, వాటర్ ట్రిబ్యునల్ అంటే నీటికి సంబంధించింది, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే పరిపాలనలో భాగంగా వచ్చే వివాదాల గురించి. అలాగా. ఓకేనా, రైట్. ఇక పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో పీడిఎస్ పారదర్శకత కోసము, నవీకరణ కోసం కొత్త డిజిటల్ సాధనాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వము. సో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనే చూద్దాం, సరిపోతుంది. ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆధునీకరణ, గిడ్డంగుల పారదర్శకత మెరుగుదల కోసం కొత్త డిజిటల్ సాధనాలను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వము. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టిన అన్నదర్పణ్ వేదిక పాత డిపో ఆన్లైన్ సిస్టమ్కు ప్రత్యామ్నాయంగా రూపొందించబడిందంట. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన అన్నదర్పణ్ ఎందుకోసం? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం. ఎవరు తీసుకొచ్చారో, ప్రవేశపెట్టారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దేని స్థానంలో అంటే డిపో ఆన్లైన్ సిస్టమ్. దీనికి ప్రత్యేకంగా ఇది పనిచేస్తుందంట ఆల్టర్నేట్గా. ఈ సమగ్ర ప్లాట్ఫామ్ కొనుగోలు, నిల్వ, సరుకు రవాణా, అమ్మకాలు, నాణ్యత తనిఖీలు, కూలీ నిర్వహణ, ఒప్పంద పర్యవేక్షణ వంటి అన్ని కార్యకలాపాలను ఒకే వ్యవస్థలో అనుసంధానిస్తుందంట. రైట్. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆహార ప్రజా పంపిణీ శాఖకు నమ్మకమైన ఏకైక సమాచారము కేంద్రంగా పనిచేసి డేటా విశ్వసనీయత, రియల్ టైం మానిటరింగ్, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుతుందంట. గుర్తుంచుకోండి, అన్నదర్పణకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రీఫార్మ్స్లో భాగంగా సో దీనికి ప్రత్యామ్నాయంగా దీన్ని అమలు చేయండి అని చెప్పేసి ఏ మంత్రిత్వ శాఖ? ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ చెప్పింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో నిరంతర సేవలను మరింత అందించడానికి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1965లో స్థాపించబడింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఎఫ్సిఐకి మేనేజింగ్ డైరెక్టర్గా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆశుతోష్ అగ్నిహోత్రి గారు ఉన్నారు. ఏదైనా ఒక సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ప్రస్తుతం ఆ సంస్థకి చీఫ్గా ఎవరున్నారు చూడాలి. ఎందుకంటే రీసెంట్గా ఏపీలో June 1, 2025 రోజున ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. అందులో ఎక్కువ మొత్తంలో ఇటువంటి వాటిపైన అడిగారు. ఒక సంస్థ పేరు ఇచ్చారు, ఆ సంస్థకి హెడ్ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఎవరు, చీఫ్ ఎవరు, చైర్మన్ ఎవరు, అలాగా. ఓకేనా. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 1940sలో ప్రారంభమైంది. మనకు రేషన్, చౌక ధరల దుకాణం అంటాం కదా, అలా. ఆహార భద్రత, కీలక వస్తువుల సబ్సిడీ పంపిణీ కోసం దేశవ్యాప్త నెట్వర్క్. భారతదేశంలో ఆహార భద్రతా చట్టం
ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ ఇయర్ అంటే 2013, రైట్, సరిపోతుంది. ఇక 17 దేశాలు బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్లో చేరినాయి అంట. బ్లూ ఎన్డీసీ అంటే బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్. కామన్గా ఒక్కొక్క దేశము వాళ్ళ జాతీయ ప్రణాళికలో భాగంగా చాలా టార్గెట్స్ నిర్దేశించుకుంటారు. అలా పర్యావరణ సంరక్షణలో భాగంగా సముద్ర ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయడం గురించి చెప్తుంది. సో ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, కెనడా, సింగపూర్ సహా 17 దేశాలు COP30, ప్రస్తుతం COP30 ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లోని బెలెం వేదికగా జరుగుతుంది. బ్రెజిల్లోని బెలెం COP30, ఓకేనా. బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్లో చేరి సముద్రాధారిత వాతావరణ చర్యలను అంటే సముద్ర ప్రాంతాలను పరీక్షించేందుకు జాతీయ వాతావరణ ప్రణాళికలు, ఇప్పుడు ఈ దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాలు రూపొందించుకునే వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రణాళికలు ఉంటాయి కదా, వాతావరణ ప్రణాళికల్లో సముద్ర ఆధారిత వాతావరణ చర్యలను కూడా చేర్చడానికి వీళ్ళు డిటర్మైన్ అయ్యారంట, నేషనల్లీ డిటర్మైన్డ్, ఓకేనా. ప్రణాళికలు ఏకీకృతం చేసేందుకు గ్లోబల్ స్థాయిలో పెద్ద ముందడుగు వేసినాయి. బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ దేశాలు తమ ఎన్డీసీలలో సముద్ర ఆధారిత వాతావరణ చర్యలను చేర్చేలా ప్రోత్సహించే ఇదొక గ్లోబల్ పథకము. సముద్రాల విశాల సామర్థ్యం ఉన్నప్పటికీ వాతావరణ ఆర్థిక సహాయము మిటిగేషన్లో వాటి వాటా చాలా తక్కువగా ఉందని సముద్ర అవకాశ లోటును తగ్గించడం దీని లక్ష్యము. 17 దేశాలు ఇప్పుడు ఈ ఉపక్రమాలు ఈ కార్యక్రమంలో భాగమైనవి. బెల్జియం, కెనడా, ఇండోనేషియా, సింగపూర్ వంటి నూతన సభ్యులు చేరారు, రైట్, సరిపోతుంది, రైట్. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఓకేనా. యుఎన్ఎఫ్సిసిసి, సో ప్రస్తుతం COP30 సదస్సు యుఎన్ఎఫ్సిసి ఆధ్వర్యంలోనే కదా 1992లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం బాన్, జర్మనీ. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సైమన్ స్టీల్ గారు ఉన్నారు. ప్యారిస్ ఒప్పందము ఏం చెప్తుంది? 2015 1.5 డిగ్రీ సెల్సియస్ లక్ష్య సాధన. ఇక ఏ దేశాలైతే మీకు ఇక్కడ ఇందాక చెప్పానో ఆ దేశాలకు సంబంధించి కరెన్సీ ఏంటి, ప్రస్తుతం ఆ దేశంలో అధ్యక్షులుగా ఎవరున్నారు, ప్రతి దేశం రాజధాని ఏంటి. ఉదాహరణకు చెప్పాలంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్, కరెన్సీ వచ్చేసి యూరో, అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ ఉన్నారు. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియా, కరెన్సీ బ్రెజిలియన్ రియాల్, ప్రస్తుతం అధ్యక్షుడిగా లులాడా సిల్వా ఉన్నారు. కెనడా మార్క్ కార్నే గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిటర్మైన్ అయ్యారు. దేనికి సంబంధించి అంట? సో బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్ దేనికోసం ఉద్దేశించబడింది? జాతీయ ప్రణాళికల్లో సముద్ర వాతావరణాన్ని, సముద్ర పర్యావరణాన్ని కూడా కాపాడే అంశాన్ని చేర్చుకోవడము, రైట్. ఇక ఈరోజు మన లాస్ట్ టాపిక్ మిస్ యూనివర్స్ 2025గా ఇటీవల థాయిలాండ్ వేదికగా నిన్నటి రోజున నవంబర్ 21 రోజున మిస్ యూనివర్స్ 2025 అనేది ఫైనల్స్ జరిగినాయి. అందులో విశ్వసుందరిగా మిస్ యూనివర్స్ 2025గా మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ గారు నిలిచారు. ఫైనల్లో విజేత. మిస్ యూనివర్స్ 2025 ఎవరు? ఫాతిమా బోష్. ఈ సంవత్సరం జరిగిన మిస్ యూనివర్స్ పోటీలు ఎన్నవ ఎడిషన్? 74th ఎడిషన్. అడుగుతారు, ఖచ్చితంగా చూడండి, ఓకేనా. సో థాయిలాండ్లో నిర్వహించిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విజేతగా నిలిచి ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్నారు. గత సంవత్సరం మిస్ యూనివర్స్ గెలుచుకున్న డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించారు. థాయిలాండ్కు చెందిన ప్రవీణర్ సింగ్ తొలి రన్నరప్గా. సో మిస్ యూనివర్స్ ఏమో ఫాతిమా బోష్ మెక్సికో, సో రన్నరప్గా ఎవరంటే థాయిలాండ్ చెందిన వ్యక్తి. వెనజులాకు చెందిన స్టిఫాన్ ఏమో రెండో రన్నరప్గా ఉన్నారు. ఇక మిస్ యూనివర్స్ 2025లో భారత్కి నిరాశ ఎదురైంది. రాజస్థాన్కు చెందిన మనికా విశ్వకర్మ భారత్ తరపున పోటీలో పాల్గొన్న టాప్ 30 వరకు చేరుకుంది, కానీ టాప్ 12లో స్థానం సంపాదించలేకపోయింది. ఇక జైపూర్లో లాస్ట్ ఆగస్టులో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో విజేతగా నిలిచి మనికా మిస్ యూనివర్స్ వేదికకు భారత్ తరపున అర్హత సాధించింది. ఇక్కడ ఎగ్జామినేషన్లు అడుగుతారు, మిస్ యూనివర్స్ 2025 ఎక్కడ జరిగింది అంటారు. సో థాయిలాండ్లో జరిగింది. థాయిలాండ్ ఇటీవల తరచు వార్తల్లోకి వచ్చింది. కంబోడియాతో సరిహద్దు వివాదం అని. థాయిలాండ్ దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి పెటాంగ్టన్ షినవత్ర రీసెంట్గా పదవీచ్యుతులయ్యారు, పదవిని కోల్పోయారు. టెలిఫోన్ సంభాషణ లీక్ అవ్వడం అనేది. ప్రస్తుతం అనుతిన్ చాన్గ్రకుల్ గారు ప్రస్తుతం థాయిలాండ్కి ప్రధానిగా ఉన్నారు. థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్. లాస్ట్ ఏప్రిల్ 6th 2025 రోజున థాయిలాండ్లోని బ్యాంకాక్ వేదికగానే బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సును మనం చూసాము, అక్కడ జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒక పాయింట్తో లింక్ అవ్వాలి, గుర్తు రావాలి ఎగ్జామినేషన్ హాల్లో, అందుకే, ఓకేనా. మరి ఎక్కడ జరిగినాయి?
విజేత ఎవరు, విజేత ఏ దేశం చెందినవారు, ఈ సంవత్సరం జరిగిన మిస్ యూనివర్స్ ఎన్నవ ఎడిషన్, భారతదేశం నుండి ఈ పోటీల్లో పాల్గొన్న వారెవరు, మనికా విశ్వకర్మ. గుర్తుంచుకోండి, రాజస్థాన్కి చెందిన వాళ్ళు. సో మెక్సికోకు సంబంధించిన వారు కదా ఫాతిమా. సో రాజధాని మెక్సికో సిటీ, కరెన్సీ ఏంటి, అండ్ క్లౌడియా షైన్బామ్ ప్రస్తుతం మెక్సికోకి అధ్యక్షులుగా ఉన్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బాట్, ప్రస్తుతం ప్రధానిగా అనుతిన్ చాన్విరాకుల్. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్, కరెన్సీ డానిష్ క్రోన్, ప్రస్తుతం ప్రధానమంత్రిగా మెట్టే ఫ్రెడ్రిక్సన్ గారు ఉన్నారు డెన్మార్కే. వెనిజులా రాజధాని కరాకస్, కరెన్సీ బొలివర్, ప్రస్తుతం అధ్యక్షుడు నికోలస్ మదురో. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ 1952లో స్థాపించబడింది, ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్, USA. వీరే ఈ పోటీలను నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఒక్క దేశం కానీ ఒక్క పాయింట్ కనబడింది వార్తల్లో ఒక టాపిక్కి సంబంధించి అంటే దానికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటీవల విడుదలైన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది, మరి మొదటి స్థానం మరియు చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏవి, టాప్లో బాటంలో ఉన్న దేశాలు ఏవి, ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు, ఏ సంస్థ ఇచ్చింది, భారత్ యొక్క పనితీరు ఎలా ఉంది చూడండి, ఆన్సర్ ఇవ్వండి. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 డేస్లోనే మనం డిస్కస్ చేస్తాము. ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియోని చూస్తున్న అభ్యర్థులు వేలాది మంది, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంగా క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నానో ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. ఓకేనా. సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ డే ఎలాగో క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా ఆ టాపిక్ పట్ల స్పష్టత వస్తుంది. రానున్న పోటీ పరీక్షల్లో క్వశ్చన్ వస్తే ఈజీగా సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఇక ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. అన్ని ఆఫర్స్ కూడా అన్ని కోర్సెస్ పైన అందుబాటులో ఉన్నాయి. ఆఫర్స్ అతి త్వరలో క్లోజ్ అయిపోతాయి. ఇక ఈరోజు టాపిక్స్ మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్, సో సాగర్ కవచ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి BVS-10 సింధు ఆల్ టెరెన్ ఆర్మర్డ్ వాహనాలకు సంబంధించిన ఒప్పందము. అండ్ IIT బిలాయ్, ఛత్తీస్గఢ్లోని IIT మరియు ఆస్ట్రియాకు చెందిన ఒక యూనివర్సిటీ TU గ్రాజ్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ ఒక సూపర్లేటివ్ టాపిక్, దక్షిణ రైల్వే నుంచి దేశంలోని తొలి కోస్ట్ టు కోస్ట్ పార్సిల్ ఎక్స్ప్రెస్ అనేది డిసెంబర్ 12న ప్రారంభం కాబోతోంది. ఇండోనేషియాలో మౌంట్ సెమురు అనేది ఇటీవల తరచు బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. హమారా శౌచాలయ హమారే భవిష్య అనే ఒక ఇనిషియేటివ్ని, కార్యక్రమాన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో వరల్డ్ టాయిలెట్ డే నవంబర్ 19న ప్రారంభించారు. అండ్ NTPC గ్రీన్ ఎనర్జీ సింగరేణి మధ్య కుదిరిన ఒప్పందం రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సహకారం అందించడంలో భాగంగా, ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ వరల్డ్ TB రిపోర్ట్, అందులో భారతదేశానికి సంబంధించిన గణాంకాలను WHO ఏ విధంగా చెప్తోంది. అండ్ భారత కంపెనీలలో ఏ వినియోగం అనేది మందగింపు దశలో ఉంది అని డీల్ నివేదిక. అండ్ బయాలజికల్ అభివృద్ధి చేసిన న్యూబెవాక్స్ 14 టీకాకి ఇటీవల WHO నుండి ప్రీ క్వాలిఫికేషన్ రావడం జరిగింది. ఇక ట్రిబ్యునల్ రీఫార్మ్స్ చట్టం 2021లోని నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మరింత వేగవంతమైన సేవల కోసం అన్నదర్పణ్ ఆ ప్లాట్ఫామ్ని ఆల్రెడీ అందుబాటులో ఉన్న డిపో ఆన్లైన్ సిస్టమ్కి ప్రత్యామ్నాయంగా వినియోగించాలని మంత్రిత్వ శాఖ చేసిన ఆదేశాలు. 17 దేశాలు బ్లూ NDC ఛాలెంజ్లో చేరినాయంట. ఈ NDC ఛాలెంజ్ యొక్క ఉద్దేశం ఏంటి? అండ్ మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో సుందరి ఫాతిమా బోష్ న్యూస్లో ఉన్నారు. ఓకేనా. ఇక్కడ జరిగిన టోర్నమెంట్ చూడండి. ఇక ప్రశ్న, ఇటీవల విడుదలైన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది, మొదటి స్థానం మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? ప్రతి ఒక్కరు సమాధానం తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.